సో ప్రస్తుతం మనం డీజీపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. సో వాళ్ళ ఏజ్ లిమిట్ పెంచినట్టే ఇప్పుడు దాదాపు కేవలం 5,000 మాత్రమే పోస్టులు ఇస్తా అంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. 5,000 కాదు, మాకు 20,000 కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. చెప్పమ్మా, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు? మేము 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం సార్. లాస్ట్ టైం 2022లో నోటిఫికేషన్ వచ్చింది. 22లో నాకు 2 మార్క్స్ తోటి మిస్ అయింది. 2 మార్క్స్ తోటి మిస్ అయినందుకు మేము ఇప్పుడు కూడా కంటిన్యూగా చదువుతున్నాము. అంటే దాదాపు 4 ఇయర్స్ నుంచి మేము కంటిన్యూగా చదువుతున్నాము. ఇప్పుడు 5,000 పోస్టులు అంటే ఈజీగా 15 లక్షల మంది అప్లై చేస్తారు. అంటే డిస్టిక్ ఎన్ని పోతాయి, ఎన్ని పోస్టులు పోతాయి, సబ్ క్యాస్ట్ కి ఎన్ని పోస్టులు పోతాయి, ఇవన్నీ మేము ఆడడానికి ఇప్పుడు వచ్చాం సార్. మాకు ఖచ్చితంగా 15,000 20,000 పోస్టులు కావాలి. ఎంత లేట్ అయినా సరే మాకు 20,000 పోస్టులు ఖచ్చితంగా కావాలి. ఏజ్ కూడా చాలా సంవత్సరాల నుంచి 2014 నుంచి 16 నుంచి రాసిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా 36 చేయాలి. ఏజ్ కూడా 36 కావాలి మాకు. ఒకవేళ 5,000 నోటిఫికేషన్ ఇస్తే మేము ఊరుకోం సార్, అస్సలే ఊరుకోం. మాకు 5,000 అవసరమే లేదు. ఎవరికి పిచ్చమేస్తున్నారు సార్? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేము ప్రిపేర్ అయ్యేబట్టి. మాకు అవసరం లేదు 5,000 పోస్టులు. మాకు ఖచ్చితంగా మరి సారే కదా చెప్పింది 19,000 వేకెన్సీ ఉన్నాయని. ఉన్నప్పుడు వేయొచ్చు కదా, లేదంటే మేము అడ్జస్ట్ అవుతుండే ఉన్నాయని చెప్పారు కదా. అది సో ఇప్పుడు దీంట్లో కూడా చాలా వరకు డివిజన్ అంటే క్యాస్ట్ వైజ్ సపరేట్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ కి ఒక పోస్ట్ వస్తుంది, ఒక డిస్ట్రిక్ట్ లో ఒక పోస్ట్ రాదు కూడా. సో నెక్స్ట్ మాకు నోటిఫికేషన్ కావాలి సార్. అది వచ్చే వరకు మేము ఏమైనా చేస్తాం. మేము నిరుద్యోగులం, తెలంగాణనే సాధించుకున్నాం. మాకు ఉద్యోగాలు సాధించుకోవడం పెద్ద లెక్క కాదు. మేము ఖచ్చితంగా పోరాడతాం. 70,000 ఉద్యోగాలు రాలేదు సార్, రాలేదు. ఒక్క పోస్ట్ కూడా రాలేదు. మాకైతే అసలు ఎస్ఏపీసీకి అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఒక్క పోస్ట్ కూడా రిలీజ్ చేయలేదు మాకు. మాకు ఖచ్చితంగా 15,000 నోటిఫికేషన్ 20,000 నోటిఫికేషన్ ఖచ్చితంగా కావాలి. ఏజ్ పెంచాలి. మేము వచ్చే వరకు మేము అసలు ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా ఇట్లనే సాగిస్తాం సార్. మాకు 20,000 ఉద్యోగాలు కావాలి, నోటిఫికేషన్ కావాలి, 36 ఏజ్ కావాలి. ఏం పేరమ్మా? నా పేరు కల్పన సార్. నేను హనంకొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన. ఎస్ఐపిసికి ప్రిపేర్ అవుతున్న 2022 నోటిఫికేషన్ లో 1 మార్క్ తో పోయింది. ఒక్క మార్క్ తో పోయింది. అప్పటి నుంచి గవర్నమెంట్ 2023లో డిసెంబర్లో ఎలక్షన్ జరిగినాక చేంజ్ అవుతుంది. ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చేసిండు, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా, మీరు వీళ్ళ పాత గవర్నమెంట్ ని మిమ్మల్ని మోసం చేసింది, నేను అట్లా చెయ్యను, మీకు వెంటనే ఎలక్షన్ అయినాక నిరుద్యోగుల కోసం పోస్టులు రిలీజ్ చేస్తానని చెప్పిండ్రు. ఆయన రాహుల్ గాంధీ అశోక్ నగర్ లో టీ షాప్ కూడా ముచ్చట్లు పెట్టిండు. ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ అని చేసింది. ఈ స్టేజ్ మీద ఉన్న తలలను గుర్తు పెట్టుకోండి అని అనింది. అవన్నీ ఆ మాటలన్నీ ఎక్కడికి పోయినాయో మాకు అర్థమైతలేదు సార్. ఈ రోజున్న 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు 19,000 నోటిఫికేషన్లు ఖాళీగా ఉన్నాయని చెప్పిన ప్రభుత్వమే 5,000 నోటిఫికేషన్ ఎవరికి భిక్షం వేస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు సార్. మా నిరుద్యోగులము ఆకలి కేకలతో చచ్చిపోతున్నాము. ఆ పోస్టుల కోసం వెయిట్ చెయ్యలేక, ఈ హాస్టల్ల తిండిలు తినలేక, దిల్సుఖ్ నగర్ లో సాయిబాబా టెంపుల్ మధ్యాహ్నం అన్నదానం చేస్తే ఆ అన్నదానం తినుకుంటా బ్రతికే వాళ్ళం ఉన్నాం సార్ మేము. సో ఇప్పుడు 70,000 పోస్ట్ చేసిన ఉద్యోగాలు ఇచ్చిన దేశంలో 70,000 ఆయన కళ్ళలో కన్నట్టున్నాడు సార్. కళ్ళ కావచ్చు, అది 70,000 ఆయన ఇచ్చినాయి కాదు, ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చినాయి. అది సర్టిఫికేట్స్ ఇచ్చి అవి ఫిల్ చేసి వాటిని నేను ఇచ్చిన అంటాను. ఫస్ట్ నోటిఫికేషన్ కాడి నుంచి రిలీజ్ చేసినాయి 12,000 చిల్లర కూడా ఉండవు ఆయన ఇచ్చినాయి. కానీ 2.5 సంవత్సరాలుగా 12,000 చిల్లర కూడా ఉండవు సార్. సార్ మా డిమాండ్ ఒకటి 19,000 నోటిఫికేషన్ ఖాళీగా ఉంది అని ఆయననే ప్రకటించిండు. ఇప్పుడు 5,000 వేస్తా అంటుండు. అది కాకుండా 19,000 వేయాలి, 36 ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్ గా వ్యక్తం చేస్తున్నాం. ఇవ్వకపోతే అనేది తెలంగాణ ఉద్యమం చేసి ఎట్లాగా తెలంగాణ సంపాదించుకున్నామో అదే విధంగా ఇప్పుడు ఉద్యమం చేసి మా నోటిఫికేషన్ మేము సంపాదించుకుంటాం. సో ఇప్పుడు 5,000 నోటిఫికేషన్ ఇస్తా అంటుండు కదా. సో ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు మేడం? 5 ఇయర్స్ నుంచి. సో ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి? ఇక్కడే దిల్సుఖ్ నగర్ ఉన్నాం సార్. మేము మాది కొడంగల్ నియోజకవర్గమే. రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం. కొడంగల్ నియోజకవర్గం నుంచే వచ్చినాము. ఈ ప్రభుత్వం వస్తే నోటిఫికేషన్ రిలీజ్ చేశారని అందరికి పేరెంట్స్ కి అడిగి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయమని అడిగినాం సార్. అయితే 20,000 నోటిఫికేషన్ ఇస్తామని ఇన్ని రోజులు చెప్పి సడన్ గా 5,000 నోటిఫికేషన్ ఇచ్చేసరికి మేము తట్టుకోలేకపోతున్నాం సార్. ప్లీజ్ దయచేసి 20,000 నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అది కూడా
వేయాలి కానీ వేయాలి. 5,000 వేస్తే మాత్రం మేము సూసైడ్ అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సార్. మేము ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ సార్. వచ్చేసి మేము 4 మెంబర్స్ సార్, గర్ల్స్. మా మమ్మీ డాడీ వాళ్ళు వలస కూలీలు. నేను పెద్ద ఫస్ట్ నేనే, సెకండ్ థర్డ్ అమ్మాయిని మ్యారేజ్ చేసినాము. నేను జాబ్ కొట్టుకోవాలనే ఆదనతో వాళ్ళు ఇక్కడ చదివిస్తున్నారు సార్. నన్ను మంత్లీ 6,000 పంపించడానికి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మోటివేషన్ చేసుకొని జాబ్ వస్తుంది సార్, ఈసారి ఖచ్చితంగా వస్తుంది, నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అని మోటివేషన్ చేసుకొని ఇక్కడ చదువుకున్నాను సార్. 5 years వరకు చాలా పూర్ ఉంది సార్. 20,000 నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్ రేవంత్ రెడ్డి గారిని. రాలేదు సార్, అది పోయినసారి 70,000 ఏ నోటిఫికేషన్ సార్? ఎవరిది సార్ 70,000 నోటిఫికేషన్? ఏమో సార్, మాకు తెలియదు ఆ నోటిఫికేషన్ 70,000 ఎప్పుడు రిలీజ్ చేసిండో మాకు తెలియదు సార్. పోయినసారి అయితే నాకు ఏజ్ రిలాక్సేషన్ వల్ల పోయింది సార్ నాకు. ఏం లేదు సార్, మాకు ఎస్ఐ పోస్టులు 20,000 నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అంతే అంతే, అదే డిమాండ్. మేము సూసైడ్ అటెంప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి సార్ చాలా. మా ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో నేనే పెద్దదాన్ని, నేనే వాళ్ళకి పోషించాలి సార్. ప్లీజ్ దయచేసి 20,000 నోటిఫికేషన్ కావాలి సార్. ఇంతటితో నేను ఏం చెప్పదలుచుకోలేను సార్. లేదు సార్, గవర్నమెంట్ జాబ్ వస్తే అదొకటి రెస్పెక్ట్ సార్. మాకు గవర్నమెంట్ కావాలని అది మా గోల్ సార్. పోలీస్ జాబే కొట్టాలి, వేరేది ఏమవుతుంది సార్. మినిమం 20,000 వేయాలి సార్. ఏజ్ వచ్చేసి 36 పెంచాలి సార్ కానిస్టేబుల్ వాళ్ళకి. చెప్పండి బ్రదర్, 5,000 నోటిఫికేషన్ అంటే కాంగ్రెస్ హయాం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నోటిఫికేషన్ ఎందుకు యాంటీ చేస్తున్నారు దాన్ని? అసలు ఈ ప్రభుత్వం ఏందో, వీళ్ళ విధానాలు ఏందో, వీళ్ళకి అసలు సీఎం రేవంత్ రెడ్డికి అసలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్పే వాళ్ళు ఎవరు, సలహాదారులు ఎవరు, ఫస్ట్ వాళ్ళకి మైండ్ ఉందని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాల పైన అవుతుందన్న. ఇప్పుడు 5,000 పోస్టులు ఇస్తే ఏం చేసుకోవాలి? 5,000 పోస్టులలో 2,500 పోస్టులు 3 కమిషనర్లకే అవుతుంది సిటీలో. మిగతా 2,000 పోస్టులు పల్లి పాఠాల పంచాయతీలు పంచుతారా మీరు? బీసీఏ, సిడిబి, సిపిపి కోట, ఈడబ్ల్యూసి ఇవన్నీ తీస్తే కేటగిరీకి ఒక్క పోస్ట్ కూడా రాదన్న. 5,000 పోస్టులు ఏం చేయాలన్నా? మీరు నోటిఫికేషన్లు కావాలి అంటే ఎక్కువ మొత్తం మినిమం 15,000 పైన పోస్టులు ఇస్తారేమో అని నమ్మకంతోన మేము నోటిఫికేషన్ ఏమని చెప్పినాం. అంతేగాని మీరు 4,000, 5,000 ఇచ్చి ఎవరి ముక్కు తుడుస్తారు? మీరు ఏం తమాషాలు వేస్తురా? గెలిపించిన పామానికి మీరు ఏమంటారు, కోరి పెళ్ళాన్ని కోరుకుంటే ఎగిరెగిరి తన్నదంట, అదే అని మీరు అదే ఫాలో అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసే టైం అయిపోయింది. డిమాండ్ చేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు. నాది కూడా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, నీది కూడా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, గుర్తుపెట్టుకోండి. మహబూబ్నగర్లో 14 అసెంబ్లీ స్థానాలకు 12 అసెంబ్లీ స్థానాలు ఇచ్చినాం. తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్లో కూడా మీకు ఇన్ని ఇవ్వమంటే అసెంబ్లీ స్థానాలు ఇవ్వలేదు. మన మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వెళ్ళే ఇచ్చాము. కాబట్టి ఒక మహబూబ్నగర్ బిడ్డగా నీకు రిక్వెస్ట్ అనుకుంటావో డిమాండ్ అని కూడా గుర్తుపెట్టుకోండి. పోలీస్ నోటిఫికేషన్ 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే మాత్రం వద్దు. మీ నోటిఫికేషన్ వద్దు, మీ ప్రభుత్వం వద్దు. మీకు ప్రభుత్వం నడిపించడం చేత కాకపోతే మీరు రాజీనామా చేయండి బాబు. అసలు అవసరమే లేదు మీ ప్రభుత్వం. మీరు చెప్తున్నా కదా, నేను నోటిఫికేషన్ వద్దు. మీకు మంచిగా పరిపాలించడం వస్తే అంటే మంచిగా పరిపాలించుకోండి. ఇంకా 2 years ఉంది. లేదు మేము ఇట్లా తిక్క చేస్తామని చెప్తే మీరు రాజీనామా చేయండి బాబు. అసలు మీ అవసరం లేదు. నేను ఓటు వేసిన అభ్యర్థిగా, ఒక మహబూబ్నగర్ అభ్యర్థిగా చెప్తున్న బాధతోన మీరు రాజీనామా చేయండి. ఎందుకంటే మీ నుంచి పూర్తి కూడా కాదు, చెప్తున్నా కదా. మీరు ఒక యువత కాదు, ఒక రైతుల విషయంలో కూడా మీరు రైతు బంధు నీకు చేత కానీ దత్తంపలు మీరు చెప్తున్నానా? 100కు 100% కేసీఆర్ 1000 రెట్లు బెటర్. ఎందుకనా అంటే ఈ పోలీస్ నోటిఫికేషన్ గురించి చెప్తున్నా. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత 2016లో 9,000 పోస్టులు వేసిరు, 2018లో 18,000 పోస్టులు, 2018లో 18,000 పోస్టులు వేసిరు, 2020లో కరోనా వచ్చింది కాబట్టి 2022లో 16,000 పోస్టులు వేసిరు. 2 yearsకి ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం పోస్టులు వేస్తుంది. మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏం పీకనికి వచ్చిరా? పీకనికి గెలిపించుకున్నాం మిమ్మల్ని, తమాషా చేస్తురా? ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి నాకు అడుగుతా గానీ, విద్యాశాఖ నీతోనే పెట్టుకుంటే మేము వినతి పత్రం ఎవరికి ఇవ్వాలి? సీఎం ఉన్నాడు, సీఎంని కలవనిస్తారా? విద్యాశాఖ నీతోనే పెట్టుకున్నావు, హోమ్ మినిస్టర్ పదవి నీతోనే పెట్టుకున్నావు. మేము ఎక్కడ పోవాలి? రోడ్ల మీద తిరగాల? మేము గెలిపించిన వాళ్ళము ఏం తమాషా చేస్తురా?
సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను. మీరు 5,000 పోలీసులు వేసినారు అనుకో, 5,000 పోస్టులు వేసిన మరుక్షణము తెలంగాణలో 1,00,000 మందితో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని ఈ డీజీపీ ఆఫీసు సందర్భంగా నేను డిమాండ్ ఇస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఏం తమాషా చేయకండి మీరు. అన్న మేమేమంటున్నాం అన్న అంటే 5,000 పోస్టులతో నోటిఫికేషన్ వద్దు. మీరు లేట్ అయినా పర్లేదు, 2 నెలలు కానీ 3 నెలలు కానీ లేట్ అయినా పర్లేదు. 20,000 పైన పోలీసులు వేసేటట్లుంటేనే మీరు నోటిఫికేషన్ వేయండి. లేదంటే మీరు వెంటనే రాజీనామా చేయండి. మీతో మాకు అవసరం లేదు. మీరు మమ్మల్ని ఉద్ధరించడం నాకు అర్థం కాదు. మీరు బీఆర్ఎస్ చేసిన తప్పులు మీరు చేయరని నమ్మకంతోనే మేము గెలిపించుకుంటే వాళ్ళకన్నా మీరు గొర్రెలు ఉన్నారో నాకు అర్థం కాదు. ఒక రైతు బంధు ఏని కూడా చేత కాదు మీకు. 2 రైతు బంధులు ఎగ్గొట్టే సిగ్గుందా రేవంత్ రెడ్డి నీకు? నాకు అర్థం కాదు. తమాషాలు వేస్తురా అన్న. మేము మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాము, 5,000 పోస్టులతో మాకు వద్దు. లేట్ అయినా పర్లేదు, లేట్ అయినా పర్లేదు. ప్రభుత్వానికి 2 చేతులు నమస్కరించి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, 5,000 పోలీస్ నోటిఫికేషన్ వద్దు. ఎవరు ముక్కులో పెడతావు చెప్పు? కేటగిరీకి 1 పోస్ట్ కూడా రాదు. కాబట్టి 5,000 పోస్టులతో నోటిఫికేషన్ వద్దు. 2-3 నెలలు లేట్ అయినా పర్లేదు. మాకు 20,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏజ్ 35 సంవత్సరాలు పెంచాలి. అలా గత ప్రభుత్వం ఏజ్ పెంచితే వీళ్ళు తగ్గిస్తారే నా పిక్చర్లు ఏమైనా ఉందా? అసలు దిమాక్ ఉందా? నాకు అర్థం కాదు. ఇలా అసలు సలహాలు సీఎం రేవంత్ రెడ్డికి సలహాలు ఇచ్చేవా? ఎదవా ఎవడు ఇంతకు? ఏం తమాషాలు వేస్తురా? మీకు ఇష్టం వచ్చిన పరిపాలించుకుంటుంటే మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి చెప్తున్నాను, మీకు ఇష్టం వచ్చినా చేయకండి. మీరు ఏమైనా చెయ్యాలనుకుంటే 10 మందిని పిలిచి అడగండి సమస్య ఏదని. మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణని 60 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్నాం. ఎందుకోసం? జాబ్ల కోసం తెచ్చుకున్నాం. నిధులు నియామకాల కోసం తెచ్చుకున్నారు. మీరు ఏ రంగంలో కూడా మీరు అభివృద్ధి చేయలేదు. తెలంగాణ కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాల పైన అవుతుందన్న. ప్రతి రంగంలో జీరో. ఏ రంగానికి మీరు అభివృద్ధి చేసలేరు. కాబట్టి మీరు దాని గురించి మీరు అడగట్లేదు. మా సమస్యల గురించి చెప్తున్నాను. అయితే వద్దు. 5,000 పోస్టులతోన మాకు వద్దు. మినిమం 15,000 నుంచి 20,000 పోస్టులతోన నోటిఫికేషన్ ఇస్తే ఇవ్వండి. లేదంటే మీరు రాజీనామా చేయండి. మీకు ప్రభుత్వాన్ని పరిపాలించడం చేతి కాకపోతే రాజీనామా చేయండి. లేదంటే 20,000 పోస్టులతో ఇవ్వండి. అన్న తొందర ఏమవుద్దు. లేట్ అయినా పర్లేదు. 20,000 పోలీస్ నోటిఫికేషన్ మాకు కావాలి. అంతే, లేట్ అయినా పర్లేదు. ఇదే మా ప్రభుత్వ డిమాండ్. చెప్పండి, ఏంది ప్రధాన డిమాండ్ ఏంది? ఇప్పుడు 5,000 నోటిఫికేషన్ అయితే వేస్తా అంటున్నారు కదా. నా పేరు రంజిత్ గౌడ్ అండి. నేను సూర్యాపేట నుంచి రావడం జరిగింది. దాదాపు జాబ్ క్యాలెండర్ 2023 ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో తక్షణమే జాబ్ క్యాలెండర్ అన్నాడు, పోలీస్ నోటిఫికేషన్ అన్నాడు. దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. కనీసము బీఆర్ఎస్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసిన నోటిఫికేషన్కి వీళ్ళు నియామక పత్రాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే 2.5 సంవత్సరాల తర్వాత దాదాపు 20,000 వేకెన్సీలు ఉన్నాయని ప్రతి డీజీపీ, ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. న్యూస్లో కూడా వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఇంకొక 10 రోజులలో 15 రోజులలో 5,000తో నోటిఫికేషన్ ఇస్తా అని రేవంత్ గవర్నమెంట్ అంటున్నారు. ఇట్లా 5,000తో నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల 33 డిస్ట్రిక్ట్లలో కేటగిరీలో కనీసము 1 పోస్ట్ కూడా రాకుండా ఉంటది. ఇది మాకు వద్దు. కనీసం 20,000 నోటిఫికేషన్ తోని, వేకెన్సీతోని నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని మా ప్రధానమైన డిమాండ్. ఇంకొకటి చేయకపోతే ఏంటంటే అది గవర్నమెంట్ కి చాలా వ్యతిరేకత ఉంటది. ఇంకోటి ఏంటంటే ఇది ప్రజా ప్రభుత్వం అన్నారు, నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు. వీళ్ళు చేసే పాలసీస్ నోటిఫికేషన్ మాత్రం యువతకు వ్యతిరేకంగా ఉంది. అది తక్షణమే రేవంత్ గవర్నమెంట్ అర్థం చేసుకొని ఇక్కడ 20,000తో నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల పక్షాన ఉండాలని నిరుద్యోగ తరఫున మాట్లాడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే దాదాపు చాలా మందికి ఏజ్ రిలాక్సేషన్ 36 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి. పోయిన గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేమో 46 సంవత్సరాలు ఇచ్చింది. దానికి తగ్గిస్తూ జీవో నెంబర్ 44 సంవత్సరాలకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాత్రం మా ప్రధానమైన డిమాండ్ ఏజ్ కూడా అండి 36 ఇయర్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇంకోటి జీవో నెంబర్ 46 మీ ఎన్నికలకి రాగానే హామీ ఇవ్వడం జరిగింది, మేము తీసేస్తాము, దాన్ని రద్దు చేస్తాము అని అన్నారు. ఇంతవరకు జీవో నెంబర్ 86 మీద ఒక్క రివ్యూ అన్న జరిగిందా? ఇది చాలా వ్యతిరేకత ఉంటుంది. మేమందరం పోలీస్ నిరుద్యోగులు అందరం కలిసి ఒక ఉద్యమం కూడా స్టార్ట్ చేయడానికి తక్షణమే చేస్తాము. అంటే ఎప్పుడు అనుకుంటున్నారు? తక్షణమే ఇంకొక వారం రోజులలోపు 15,000తో పైన నోటిఫికేషన్ రాకపోతే ఒక ఉద్యమం అనేది రేవంత్ గవర్నమెంట్ వ్యతిరేకంగా స్టార్ట్ అవుతుంది. అది నోటిఫికేషన్ దేశంలో నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇస్తాం. అవునవును. ఇంకొకటి ఏంటంటే 75,000 నియామకాలు జరిగినాయి, అపాయింట్మెంట్ రిక్రూట్మెంట్ జరిగినాయి. మొన్న హిందూ లైవ్ లో రేవంత్ గారు చెప్పడం జరిగింది. అది వాళ్ళకే వదిలేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు
ఒక 10,000 పైన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి 65,000 అనేది ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరిగింది, ట్రైనింగ్ కూడా జరిగింది. కేవలం వీళ్ళు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల నియామక పత్రాలు మాత్రం ఇవ్వలేదు. ఆ నియామక పత్రాలు ఇచ్చి ఆ పోస్టులు వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. ఇది చాలా అబద్ధం. ఏం పేరు బ్రదర్? రాజ్ కుమార్. నేను 5 years నుంచి లాస్ట్ నోటిఫికేషన్ రాసిన పోలీసు. నేను పోలీస్ 70,000 ఉద్యోగాల్లో నీకు రాలేదు. 70,000 ఉద్యోగాల్లో నీకు రాలేదు. ఆ 70,000 ఉద్యోగాలు అనేది ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ వేయలేదు, అది గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేసింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చింది, ఆ నోటిఫికేషన్ లో కట్ ఆఫ్ లో జాబ్ మిస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు వాళ్ళు. మరి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక్క పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఆ పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ కోసమే ఎదురు చూస్తాం. 5,000 నోటిఫికేషన్ ఇస్తా అంటున్నారు. ఇప్పుడు 19,000 ఖాళీలు ఉన్నాయండి పోలీస్ శాఖలో. 19,000 ఖాళీలు ఉంటే కేవలం 5,000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామనడం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. దీన్ని అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? మేము 19,000 ఖాళీలు ఉన్నాయని మీరే చెప్తున్నారు కదా, ఆ ఉన్న ఖాళీలు మొత్తం భర్తీ చేయండి కదా. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీరే చెప్పారు కదా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి. మీరు చెప్పి మళ్ళీ ఇప్పుడు 5,000 నోటిఫికేషన్ ఇస్తారు. మీరు ఆల్రెడీ పోలీస్ నోటిఫికేషన్ మీ మేనిఫెస్టోలోనే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే phase 1 phase 2 కింద 2023 డిసెంబర్లో మళ్ళీ ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు కూడా 2025 ఏప్రిల్లో పోలీస్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు దగ్గర 3 సంవత్సరాలు కావస్తుంది, ఒక్క పోలీస్ నోటిఫికేషన్ ఇప్పటివరకు వేయలేదు. ఇప్పుడు మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఒక 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి గత సంవత్సరం నుండి చెప్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి వేస్తారు కావచ్చు నోటిఫికేషన్ అని చెప్పేసి మేము మళ్ళీ వచ్చి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 5,000 పోస్టులతోనే నోటిఫికేషన్ వేస్తామని చెప్తే మేము తీవ్ర మనోవేదన కూర్చొని జరుగుతుంది. 5 years. 5 years నుంచి నోటిఫికేషన్ రాలేదు ఇప్పుడు వరకు. సో 5,000 పోస్టులు ఇస్తా అంటున్నారు. 5,000 అనేసి ఏమున్నా అన్న, ఏమొస్తుంది, ఎవరికి వస్తుంది జాబ్? ఇప్పుడు మన రిజర్వేషన్ చూస్తే 13 రకాల రిజర్వేషన్ ఉంటుంది. ఇక కేటగిరీ వైజ్ చూస్తే నీకు ఒక్క పోస్ట్ కూడా రాదు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి ఇంకా ఇంటికి పోయి ఏం మొహం పెట్టిన ఇంటికి పోమంటారు అన్న. ఎవరికి ఏం చెప్పుకోవాలి? ప్రజాపాలన లేదు, బొంద లేదన్న, ఏమున్నా అన్న, అంతా అవుతుంది అన్న, వేస్ట్. ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఈ గవర్నమెంట్ కి ఓటేసి ఇక అది చెప్పుకోలేనన్న, అంత ఘోరంగా ఉన్నది. అవసరం అన్న ఎంత ఘోరంగా వీళ్ళతోనే మాట్లాడు, ఈ రోడ్ల మీద తిరుగుడు అవసరం ఇది? సో ఏం చెప్తావు? 5,000 నోటిఫికేషన్ 5,000 వేస్తే మాకు వద్దన్న, నోటిఫికేషన్ వద్దు. ఇప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళకు వాళ్ళకు ఇచ్చుకొని మాకు అవసరం లేదు. వాళ్ళు ఇష్టం, మాకు అవసరం లేదు. వేస్తే 19-20 నోటిఫికేషన్ వేయండి, ఏజ్ రిలాక్సేషన్ 36 చేయండి. జియో నంబర్ 46 గురించి ఇది స్టేట్ క్యాపిటల్ కాబట్టి దీన్ని ఓపెన్ జోన్ లో పెట్టి మాకు నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు నువ్వు 19,000 నోటిఫికేషన్ ఇస్తే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయన్నా? నువ్వు 5,000 ఇస్తే నీకు ఎవరికి అది సగం మంది అప్లై చేయడానికి రాదన్న. 19,000 నోటిఫికేషన్ ఇస్తే పాలాభిషేకం చేయడానికి సిద్ధం అన్న. ఆయన వేసి ఇప్పుడు ఆయన వేస్తాడనే మేము ఆయనకి ఇంత పట్టాభిషేకం చేసి ఏమంటారన్న సామెత అక్కడ కూర్చోబెట్టినాం, సింహాసనం మీద కూర్చోబెట్టి అక్కడ చూపెట్టినాం. ఇప్పుడు ఆయన వేస్తే కదా అన్న చెప్పేది. ఇప్పుడు నువ్వు చేయవు, నువ్వు మాటలతోనే గడుపుతాను, అంత మాటలతోనే చెప్పుకుంటాను. అవసరం అన్న ఇంత ఘోరంగా నడిపించుడు? ఇప్పుడు 5,000 నోటిఫికేషన్ ఇస్తా అంటున్నా చెప్తురు అన్న. ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్ ఎత్తావు 5,000 సరే, అది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడిపిస్తావు. అప్పటి వరకు కొంత రీజ్ అయిపోతుంది. నువ్వు తర్వాత 14,000 ఎత్తింది, 15,000 మాకు ఏజే ఉండదు అప్పటి వరకు. ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్ మాకు అవసరమా ఆ నోటిఫికేషన్ తోని? అందుకే ఇప్పుడు మేము తీవ్రంగా ఖండిస్తాం అన్న. మాకు ఖచ్చితంగా 19,000 నోటిఫికేషన్ వేయాలి, లేకపోతే పెద్ద ఉద్యమం చేస్తాం. ఏమైనా పర్లేదు, ఆల్రెడీ ఏజ్ అయిపోతుంది, అంత అయిపోతుంది, ఏమైనా పర్లేదు, పెద్ద ఉద్యమం మాత్రం చేస్తాం ఖచ్చితంగా. చెప్పండి బ్రదర్, ఏం పేరు? మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చి? నా పేరు రాజ్ కుమార్ అండి. ఇక్కడ దిల్సుఖ్నగర్లో ప్రిపేర్ అవుతా. మాది పెద్దపల్లి డిస్ట్రిక్ట్. ఇప్పుడు 5,000 నోటిఫికేషన్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మనకు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు.
70,000 ఉద్యోగాలు అన్నది అది గత ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల్లో. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి అధికారంలోకి వచ్చి కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి వీళ్ళు ఇప్పటి వరకు అసలు రిక్రూట్మెంట్ అనేది చేయలేదు. ఒకవేళ 5,000 నోటిఫికేషన్ ఇస్తే ఏం చేస్తారు? 5,000 నోటిఫికేషన్ అనేది మాకు సరిపోదండి. వాళ్ళు 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కేవలం మొదటి విడతలో 5,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో 15 లక్షల మంది నిరుద్యోగులు పోలీస్ జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టయింది ఈరోజు. ఫైనల్ గా మాకు 15,000 పోస్టులతోటి నోటిఫికేషన్ కావాలి డిమాండ్ చేస్తున్నాం. 5,000 పోస్టులతోటి నోటిఫికేషన్ వద్దు. కావాలంటే ఒక 3 నెలలు 6 నెలలు లేట్ అయినా మంచిదే, కానీ మీరు మంచి ఉన్న ఖాళీలు ప్రతి ఒక్కటి భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.